ఆహా, అసలు సీన్ ఇదన్నమాట. నువ్వు స్పీడ్గా తోలి నీకో బైకో ఒక చిన్న స్క్రాచ్ పడ్డా సరే బైక్ తిరిగి అమ్మించేస్తాను. ఇక నీ పని అయిపోయింది బ్రదర్. ఏంట్రా ఇంత స్పీడ్గా తింటున్నావు? టిఫిన్ తింటున్నావా? హలో బ్రదర్, ఒక 200 రూపీస్ ఉన్నాయా? ఒరే బండోడా, డబ్బులు అనవసరంగా వేస్ట్ చేయకూడదురా, పోరా. అలాగా డాడీ, అన్నయ్య ఎవరికి తెలియకుండా ఒక పని చేశాడు, అది మీకు తెలుసా? అలాగా, ఏంటిది? మాకు తెలియని రహస్యాలు ఏమిట్రా, విషయం చెప్పు. అదేం లేదు మమ్మీ, అన్నయ్య కాళ్ళు చేతులు చూసారా? రే, వాటిని కొత్తగా చూడవలసిన అవసరం ఉంది. భలేవారు డాడీ, అన్నయ్య ఎక్సర్సైజ్ చేసి బాడీ ఎలా పెంచాడు, చూడటానికి ఇలా ఉంది చూడండి. ఏంటి బ్రదర్ ఇంత స్ట్రాంగ్ గా ఉంది? నేను నొక్కుంటేనే కన్నీళ్ళు కారుస్తున్నావేంటి? అబ్బాయి అదేం లేదు, చట్నీలో కొంచెం కారం ఎక్కువైంది, అందుకే నాలుక మాత్రమేనా? వేరే ఇంకెక్కడైనా మండుతుందా? నిన్న నువ్వు మందు రాసుకోవడం నేను చూశాను. సరే, ఇప్పుడు 200 రూపాయలు ఏమంటావు డాడీ? ఊరికే అన్నాను రా, నీకు లేవంటానా? డబ్బులు కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్నానా. అవి 600 రా, అందులో 100 ఈ జేబులో పడేయచ్చు కదరా. థ్యాంక్స్. చూసేవా, నీ మీద వాడికి ఎంత ప్రేమ. చాలా. నువ్వు 200 అడిగితే వాడు 500 ఇస్తున్నాడు. అడిగేలా అడిగితే 1000 రూపాయలు కూడా ఇస్తాడు, వదులుతానా? తూ తై తక తకిట తకిట తాకు తీకు తక జనకు జనకు తక తకిట తక తాకు తీకు తక జనకు జనకు తక తకిట తక తాకు తీకు. నటరాజ డాన్స్ స్కూల్. ఆహా, క్లాస్ జరుగుతున్నట్టుగా ఉంది. ఎలాగైనా 2500 రూపీస్ కలెక్ట్ చేయాలి. లోపలికి ఎలా వెళ్ళాలో తోచడం లేదే. ఆగు, టీ లోపలికి వెళ్తుందా? టీలు లోపలికే పోతాయి. ఈ లోపలికి కాదు, ఆ లోపలికి. అవును, అక్కడికే వెళ్తున్నాయి. ఇటువు, నేను తీసుకెళ్తాను. మ్యూజిక్ డైరెక్టర్ ఈ పనికి నా దృష్టిలో ఏ పని తప్పు కాదు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి తీసుకెళ్తావా? సారీ సార్, నేను బిజీ. 1 గంట తర్వాత వస్తాను. పులికి గోల్డ్ తీయడానికి వెళ్తున్నావా? లేదు, పిల్లికి గడ్డం గీయడానికి. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆహా, ఏం ఫేస్ రా నాయన. ఆ పనిలోనే ఉండు, గెటప్ చేంజ్ చేసుకోవాలి. నన్ను క్షమించండి మాస్టర్, లోపల నుంచి మీ గొంతు వినపడగానే నా కాళ్ళు ఆటోమేటిక్గా గెంతేశాయి. గెంతావా? అలా అనకూడదురా బిగా. ఏ ఇంత చక్కనైన డాన్స్ నేను ఎప్పుడు చూడనే లేదు. నీ కాళ్ళల్లోనూ చేతుల్లోనూ సాక్షాత్ నటరాజే కొలువై ఉన్నాడు. నాలో కొలువు ఉన్నాడా? అలా అయితే అసలు అదే ఇవ్వలేదే. ఏంటో బిగా కొనుక్కుంటున్నావు? మాస్టర్, నా సమస్య ఏమని చెప్పను. అది సరేలే, ఏం పని చేస్తుంటావు నువ్వు? నేనా? కలెక్టర్. ఆఫీసు పక్కన ఒక టీ కొట్లో సర్రన టీ చేస్తూ ఉంటాను. అలాగా? లేటుగా వెళితే మా వాను నా మొహాన్ని వేడినీళ్ళు కొడతాడు, అందుకని వెళ్తాను. ఉండండి, చల్లార్చావా? ఇది నా అకౌంట్ లో, మీరే తాగండి. మీరు మాత్రమే. వస్తాను మాస్టర్. వెళ్ళిరా. వస్తాను స్టూడెంట్. భగవంతుడు మంచి కళనిచ్చాడు. ఆయన గనక చల్లగా చూస్తే వీడు మరో కమల్ హాసనే. ఎక్స్క్యూజ్ మీ. ఎవరది? ఓకే, గల్ఫ్ తాగేశారు. థ్యాంక్ యూ. మీరు ఎంతకాలంగా డాన్స్ నేర్చుకుంటున్నారు? నేర్చుకోవడమా? అంత అదృష్టం నాకెక్కడిదండి. రోజు నేను ఎక్కడి నుంచి తొంగి చూస్తూ ఉంటాను. ఎందరు అమ్మాయిలు ఉన్నా స్పష్టంగా నర్తించే మీ స్టెప్పులు మాత్రమే నోట్ చేసుకుని తర్వాత ప్రాక్టీస్ చేస్తుంటాను. నేను నీకు ఏకలవ్య శిష్యుణ్ణి. అంతేకాదు, ఆ టీ కొట్లో పోరాటాలు చేసేటప్పుడు ఇలా ఇలా ఆడుతూ చేసేవాడిని. ఆ తర్వాత వానర్ గారింట్లో పేడ తొక్కమనేవారు. అలాంటప్పుడు కూడా ఇలా ఇలా చేస్తూ నేను నేర్చుకున్నాను. ఇంత మంచి కళాకారుడికి ఇలాంటి కష్టమా? ఇప్పుడు మంచి కళాకారులే నిజంగా కష్టపడుతున్నారు. చూడండి, పంజాబ్లోను చండీగఢ్లోను ఇంటర్నేషనల్ డాన్స్ కాంపిటీషన్ జరుగుతోంది. అలాగా? నేను ఇంతవరకు వెళ్ళలేదే. అక్కడ పేరున్న వాళ్ళే పిలుస్తారు. మీరు ఇంకా గ్రూప్ డాన్స్ లోనే ఉండడం వల్ల మిమ్మల్ని పిలిచుండరు. దానిలో నేను సెలెక్ట్ అయ్యాను. కానీ ట్రైన్లో చండీగఢ్ వెళ్ళటానికి నా దగ్గర డబ్బులు లేవండి. ఎంత అవుతుంది? ఎంతో నా వెళ్ళటానికి 2500 అవుతుందండి. తిరిగి రావటానికి? మీలాగే ఎవరో ఒకరు నాకు సాయం చేస్తారండి. దాని గురించి ఆలోచించకండి. లాకర్ అక్కడుందా? థ్యాంక్స్. ఇదిగోండి, 3000 ఉంది. అయ్యో, ఎక్స్ట్రా 500? నాకు వద్దండి, ఇవి మీరే ఉంచుకుని ఉపయోగపడతాయి. నాకు దేనికి? మీ డ్రెస్సు అక్కడ చిరిగింది, నేను వారం రోజులుగా గమనిస్తున్నాను. స్టిచ్ చేయించుకోండి, నేను కాంపిటీషన్ పూర్తి చేసుకుని వస్తాను. మొట్టమొదటిసారి ఒక చిన్న కాంట్రాక్ట్ తీసుకున్న నాటి నుండి నేను మీ దగ్గర పనిచేస్తున్నాను. ఆ హక్కుతో నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? నిజంగా మీరు ఆ హక్కుందని అనుకుని ఉంటే ఈ ప్రశ్న అడిగేవారు కాదు. సరే, అడగండి. ఓవర్ బ్రిడ్జి
రోడ్డు కాలువ విస్తీర్ణం చేయడం ఇదంతా చాలా పెద్ద వర్క్. అదే మొత్తం 100 కోట్లు దాటొచ్చు. ఈ కాంట్రాక్ట్ మనకు రావాలంటే ప్యూన్ దగ్గర నుండి మంత్రి దాకా తడపాలి. పెట్టుబడి ఎక్కువ, పెద్ద రిస్కు. మొదటిసారి ఒక చిన్న కాంట్రాక్ట్తో ప్రారంభించామని చెప్పారుగా, దానికి మన పెట్టుబడి ఎంతో మీకు జ్ఞాపకం ఉందా? 10,000. ఒట్టి 10,000. 10,000తో మొదలుపెట్టి ఈరోజు 100 కోట్ల రూపాయలకి టెండర్ వేయడం అంటే రిస్కే. రిస్క్ తీసుకోకపోతే జీవితంలో ఏమీ సాధించలేం సార్. సో మీకు నేను 10,000తో మొదలుపెట్టిన సంగతే తెలుసు. నేను ఈ ఊరికి 50 రూపాయలతోనే వచ్చాను. నేను పెట్టిన పెట్టుబడి నా దగ్గర ఇప్పటికీ అలాగే ఉంది. ఇది 48, 49 అయితేనే కష్టం. ఇంతవరకు నష్టం రాలేదు. పాపిస్టు పనులు చేసి సంపాదించడం లేదు. అందువల్ల మన సొమ్ము ఎక్కడికి పోదు. సార్, నో, రేపటి నుండి మీరు పని మొదలు పెట్టండి. గుడ్ లక్. నేనే బ్యాటింగ్. నేనే బౌలింగ్. అయితే నేనే వికెట్ కీపర్ని. అయితే నేను అంపైర్. ఒరేయ్, నువ్వు అంపైర్వా? నీ బాడీ కండిషన్ నీకు తెలుసాట్రా? అవుట్ అయితే ఒక చెయ్యి పైకెత్తాలి, సిక్సర్ అయితే 2 చేతులు పైకెత్తాలి, 4 అయితే ఇలా 2 చేతులు అడ్డంగా ఓపాలి. ఇవన్నీ నువ్వు చేయగలవరా? దానికి సబ్స్టిట్యూట్ ఉన్నాడు కదా. అంపైర్ కి సబ్స్టిట్యూట్ ఏంట్రా? వదిలే. కానీ ప్రపంచంలో అంపైర్ సబ్స్టిట్యూట్ పెట్టిన వాడు నువ్వేరా. ఓయ్, ఎవర్రా ఘేంకరిస్తోంది? నన్ను ఆటలో చేర్చుకోండి. నిన్న క్రికెట్ అనేది జస్ట్ 11 మంది మాత్రమే ఆడే ఆటరా. అందులో ఎక్స్ట్రా 5గురిని చేర్చుకోవడం కుదరదని చెప్పరా? ఏయ్, నేను బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగా? నీ చేతికి బ్యాట్ ఇస్తే ఏనుగు తొండానికి చీపురు పుల్ల ఇచ్చినట్టుగా చండాలంగా ఉంటుంది. పరా. ఏయ్, ఏంట్రా నన్ను పట్టుకుని రా అంటావా? ఈ ఏనుగుకి బాగా మదవెక్కిపోయింది, వీడిని వెయ్యకుండా వదలను రా. నన్నే కొడతావా? ఏంట్రా ఇది? వాడిని కొట్టకరా, చిన్నపిల్లలు దేవుడితో సమానం రా. ఏంటి వీడు దేవుడా? ఇప్పుడే చేర్చుకుంటారా లేదా? కుదరదు, పోరా. రేయ్, నువ్వు లేకుండా ఆట ఆడవరా? అలా ఉండాలి. బ్యాట్ ఎవరా? అది మరి బ్యాట్ తీసుకో. ఎవరా ఈ బాల్? ఒకే బాల్ తో క్లీన్ బోల్డ్ చేసి చూపిస్తా. చూద్దాం. హలో, క్రేజు ఇటు పక్క. తెలుసు, ఒక ఫోజ్ కోసం వచ్చాను. అక్కడ ఉన్న స్టంప్ ఎదురా. ఈ డ్రమ్ స్టంప్స్ కి అడ్డంగా నిలబడిందిరా. నువ్వే అడ్జస్ట్ చేసుకొని బౌలింగ్ అయ్యి, తప్పదు. ఇప్పుడు వేస్తాను చూడరా. నేను అవుట్ కాదురా, పోన్రా. అంతేనా? అమ్మతో నో బాల్. నో బాలా? ఏంట్రా వరల్డ్ కప్ అంపైర్ లా మారిపోయావు? రే దిష్టి గుమ్మడికాయ, రెచ్చిపోకురా, బాలేరా. ఇప్పుడు చూడు, 6 బాల్స్ వేస్తే ఒక ఓవర్. కానీ అదే బాల్ తగలకూడని చోట తగిలితే నువ్వే ఓవర్. వాచ్ ఇట్. ఒరే పుచ్చకాయ్, షకీలా ఆంటీ కిటికీ అద్దాలు పగలగొట్టావు కదరా. అయ్యయ్యో, ఎస్కేప్. అయ్యో, వదిలేనన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. అయ్యో, నన్ను ఇరికించొద్దు అన్నయ్య. అయ్యో అన్నయ్య, అయ్యో నన్ను ఇరికించకండి అన్నయ్య. అయ్యో. ఆంటీ, మీ ఇంటి కిటికీ అద్దాలు పగలగొట్టింది వీడే. అది ఏ కిటికీ అద్దం? మాస్టర్ బెడ్రూమ్ అద్దం పగలగొట్టాడు. మీరు ఎంత పెద్ద మంచం వేశారో మేము ఇప్పుడే చూసాం. చెప్పరా. ఆంటీ, నన్ను చిన్నపిల్లని చేసి అందరూ ఇరికిచ్చేస్తున్నారు. కావాలంటే మా అన్నని అడగండి, ఎవరు పాల్గొట్టారో. అన్నే కదా, చెప్పరా. అమ్మతో చెప్పేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? చెప్పరా. ఆంటీ, కొట్టింది వీడంటీ. రే, నేనా పగలగొట్టాను? ఏంట్రా తెగ నటిస్తున్నావు? బ్యాట్ ఈ బ్యాట్ నా చేతికి ఎలా వచ్చింది? అన్నదమ్ములు ఇద్దరు కలిసి రాజకీయం చేస్తారు. ఆంటీ మీరు నమ్మద్దు. ఏంటి ఆంటీ రాములమ్మ సినిమాలో విజయశాంతరా వెళ్తోంది? నేనెవరన్నది ఇప్పుడు చూపిస్తాను రా. తిక్క కుదిరింది. రే ఇలా చూడండి, ఎవరెవరు కేటరింగ్ కావాలో అడిగి మరీ తీసుకోండి. ఓకే, సిగ్గుపడకుండా తాగండి.
ఎలాగో బిల్ ఇచ్చేది వీడే కదా. అవునరా, నేనే పే చేస్తాను, కానీ నీ పర్సులోంచి. నువ్వు ఇలా చేస్తావని తెలిసే నేను అసలు పర్సు తెలేదు, నా దగ్గర డబ్బులు కూడా లేవు. See, all these Indian నాట్యాలు are just waste. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ డాన్సెస్ ఆ ముద్దులు సింప్లీ సూపర్. ఏంట్రా అటు చూడండిరా. ఎక్కడరా మామా? సూపర్ ఫిగర్రా. ఆ రోజు మా దగ్గర వాచ్ చైన్ లాక్కుందని చెప్పానే, అదేరా. అదే ఈ రోజు దీని అంతు తెలుసరా. నువ్వు మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చావనుకో, ఈ గోంగూర దేశాన్ని వదిలేసిన హాయిగా ఆ పక్కన కూర్చున్నది ఎవడరా? గుమ్మడికాయకి పిల్లికి అడ్డం పెట్టాడు మొహవాడును. అమెరికా నుంచి వచ్చేటప్పుడు నేను అన్ని ఏర్పాట్లు చేశాను. మనకు ల్యాండ్ అయితే చాలు. ఏమంటావు? This is for you. For me? Yeah. Thank you. రేయ్, వాడికి నా వాచ్ ఇస్తుందిరా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటే వాచ్ వాడికి ఇస్తావా? ఇంకా నువ్వు అయిపోయావు బెబ్బే. రే, ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా అక్క కూతురు మీద చెయ్యేస్తావురా? ఇంకా చూస్తారేరా, కానివ్వండి. డబ్బులు నా దగ్గర తీసుకుని దెబ్బలు వాడి దగ్గర తింటున్నారు కదరా. వాళ్ళనంటే కొట్టా, నేను వస్తున్నాను. తప్పైపోయింది నాన్న, తెలుగుంటే వచ్చిన పొరపాటు అయిపోయింది. నేను అమెరికాకి వెళ్ళిపోతానా? ఈ ఒక్క వరకు క్షమించదా? నీ కాళ్ళు పట్టుకుంటానా, నీ లెగ్గ పట్టుకుంటానా? అదా ప్లీజ్ నా ప్లీజ్. నాన్న సంతకం చాలా కష్టంగా ఉందే. నటరాజా, అబ్బా, నాన్న పేరుని నీ పేరుగా మార్చుకున్నావా? మన నాన్న తన చేతిరాత అసహ్యంగా ఉంటుందని చాలా బాధపడేవారా. అందుకే ఈ రోజు నాన్న సంతకాన్ని ఇంత అందంగా పెడుతున్నావా? అవును, ఈ రోజు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకం పెట్టావు. రేపు నువ్వు చెక్ బుక్ లో సంతకం పెట్టవని గ్యారంటీ ఏంటి? మా అమ్మా అమ్మా వీడి పిలుస్తున్నాడేంటి? ఎందుకురా అరుస్తున్నావు? ఇది చూడమ్మా. చూడమ్మా, చూడు, ఇదిగో బాగా చూడు, ఇదిగో. అయ్యో, గాయాలు లేవే. రేయ్, నీకేమన్నా పిచ్చా? అవతల పనిలో ఉన్నాను, అనవసరంగా పిలిచి పాడు చేసావు. సన్నాసి సన్నాసి. అయ్యో అనియా, అది ఇచ్చా అనియా, నువ్వేం చెప్పినా చేస్తాను అనియా. అనియా ప్లీజ్ అనియా, ఇచ్చా అనియా. అనియా అనియా అసలు ఏం చేస్తున్నారా మీ ఇద్దరు? అమ్మా, యు వాంట్ టు సీ ద రిపోర్ట్? ఏ రిపోర్టు? అదే వెదర్ రిపోర్ట్. పైన ఒకటే ఎండగా ఉంది, నువ్వేమో బట్టలన్నీ బయట ఆరేసావు. ఒకవేళ వర్షం వచ్చిందంటే? ఏంట్రా నీ వాగుడు? ఇంత ఎండ కాస్తుంటే వర్షం వస్తుందంటావేంటి? వేడితో పాటు నీకు పిచ్చెక్కిందనుకుంటాను. ఇద్దరు కలిసి ఇంకోసారి నన్ను పిలిచారో దెబ్బలు తింటారు. పని చేసుకునివ్వండి. ఇంట్లో ఉంటే ఒకటే గోల. రే బండడా, ఏంటి ఇలా చూడు, నాకు దెబ్బలన్నీ మానిపోయారా, కానీ నువ్వు చేయబోయే ఘనకార్యం చూసావు. మానని మచ్చలా అది మాసిపోదురా. నిన్ను కావాలంటే అమ్మ దగ్గర ఇరికించవచ్చు, కానీ అలా చేయనుగా. ఎందుకంటే నేను నాన్న దగ్గర ఇరికిస్తా. అదేరా ప్లీజ్ అనియా. నువ్వేమో పెద్దవాడి, నేనేమో చిన్నవాడిని కదా, ప్లీజ్. చిన్నోడు చిన్నోళ్ళ ఉండాలి, అంతేగాని ఊరికి తోక ఆడించకూడదుగా. బాగా అర్థమైందా? తల బాగా ఊపు.